నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను నిలువెల్లా మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. మున్సిపల్ చైర్పర్సన్, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ. భారీ వర్షం కారణంగా మార్కెట్లో పొర్లుతున్న డ్రైన్లు, రోడ్లపైకి మురుగునీరు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు సమస్యను పరిష్కరించాలని కోరుతున్న స్థానిక కౌన్సిలర్ మజీద్. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 35వ మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్సా శిబిరం. జమియత్ ఉలామా ఏ హింద్ సభ్యత్వ నమోదుపై ఉలామా ఇమాముల సంఘం జిల్లా సమావేశం. ఇన్స్టాగ్రామ్ లో విద్యార్థిని వేధించిన యువకులపై దాడి. భర్త రమణను కొట్టి చంపిన భార్య బంధువులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న 3 టౌన్ పోలీసులు. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ఇంతవరకు అమలు చేయలేదు. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా రాష్ట్రంలోని మహిళలను నిలువెల్లా మోసం చేసిన చంద్రబాబుకు మహిళలు తగిన బుద్ధి చెప్పాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, రాష్ట్ర ప్రజలను నిలువెత్తు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గుణపాఠం చెప్పాలని, ఆడబిడ్డ నిధి అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన హాస్యాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన 50 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధిని ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆడబిడ్డలను చంద్రబాబు నాయుడు నిలువెల్లా మోసం చేశాడని, ఆయనపై చీటింగ్ కేసులు పెట్టాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి ఆ తరువాత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నట్టేట ముంచారని తెలిపారు. ఆడబిడ్డ నిధి ఇస్తామంటూ ఇంటింటికి తిరిగి బాండ్లు పంచారని, నేడు వాటి అమలుకు నోచుకోలేదన్నారు. మహిళలందరికీ ఒక్కొక్కరికి నెలకు 1500 రూపాయల చొప్పున ఏటా 18,000 రూపాయలు ఇవ్వకుండా తొలి ఏడాది 32,400 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆంధ్రాను అమ్మితే తప్ప ఆడబిడ్డ నిధికి నిధులు ఇవ్వలేమని, రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అవహేళనగా మాట్లాడడం రాష్ట్ర మహిళలను అవమానించడమేనన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో P4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికి పేదలు మిగిలితే ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు P4 అనుసంధానం చేసి మహిళల ఆదాయం పెంచే మార్గం ఆలోచిస్తానని కర్నూలులో సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడని గుర్తుకు చేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను 99% అమలు చేశారని, నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నింటినీ మెడలు వంచి అమలు చేసేదాకా తమ పోరాటం ఆగదని, ఇటువంటి బూటకపు మోసపు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటలక్ష్మి, శిరీష, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, మాజీ కౌన్సిలర్లు కన్నమ్మ, హుసేనమ్మ మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఆడవారికి మాయమాటలు చెప్పి మోసం చేస్తూ రాజకీయాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందో, కానీ ఈ రోజు చూస్తే దాదాపు 1 సంవత్సరం దాటింది. ఆ రోజు బాండ్లు ఇచ్చి మరి ఇంటింటికి వెళ్ళి మీకు 15,000, మీకు 15,000, మీకు 1800 ఇలా ప్రతి ఒక్కరికి చెప్పి ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. కానీ ఈ రోజు మహిళల ఉసురు ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తగులుతుంది. ఎందుకనంటే ప్రతి ఒక్క పథకం మహిళలకు మాయమాటలు చెప్పి, జగనన్న ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నవరత్నాలు ఇస్తానని చెప్పి 100కి 199% హామీలను నెరవేర్చడం జరిగింది. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వము సూపర్ 6 అమలు చేస్తాము, జూన్ 2024కి మేము ప్రభుత్వంలోకి గవర్నమెంట్ ఏర్పిన వెంటనే మీకు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు ఇస్తాము అని చెప్పి సూపర్ 6 అని చెప్పేసి మాయమాటలు చెప్పి ప్రతి ఇంటికి
తమ కార్యకర్తలు నాయకులు అందరూ బాండ్లతో సహా వాళ్ళు సిగ్నేచర్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కాకపోతే మహిళలు దాన్ని నమ్మి ఓట్లు వేస్తే ఈ రోజు తల్లికి వందనం కాదు కదా, వాళ్ళకు పంగనామాలు పెట్టేసి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అని చెప్పేశారు. కానీ శాంక్షన్ లిస్టులో ఉన్న సగానికి సగం మందికి అమౌంట్ వేయలేదు. అంతేకాకుండా దీపం పథకం కింద సిలిండర్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. కానీ ఎవరికి పడ్డాయో వాళ్ళకే తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఆడపిల్లకి సహాయ నిధి కింద ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు వేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అచ్చెన్నాయుడు గారు మరీ విడ్డూరంగా మీకు సహాయ నిధి చెయ్యాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్తున్నారు. వాళ్ళకే ఇది హాస్యాస్పదమైనటువంటి మాటలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు తెలియదా మీకు రాష్ట్రాన్ని అంబాలా, ఏమి ఇచ్చి ప్రజలకు మేము న్యాయం చేయగలుగుతాము, సూపర్ 6 ఎలా మేము హామీలను నెరవేర్చగలుగుతామని చెప్పి మీకు ఆ రోజు తెలియదా అని మేము మహిళల తరఫు నుంచి ప్రశ్నిస్తున్నాము. ఎందుకనంటే ఆ రోజు జగనన్న నిక్కచ్చిగా నేను ఇవైతే చెప్పగలుగుతానని నిజాయితీగా ఒప్పుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము రాజకీయంలో ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తే చాలు అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవడం జరిగింది. పాపం ప్రజలు గాని జగనన్న చేశారు కదా, అన్ని హామీలు నెరవేర్చారు కదా అనే నమ్మకంతో, ఈయన ఇంకా ఇస్తానంటున్నారు కదా అనే నమ్మకంతో మోసమైన మాటలను నమ్మి ఏదైతే గొర్రె కషాయవాన్నే నమ్ముతుందో అదే పద్ధతిలో పాపం జనాలు ప్రజలు అందరు కలిసి, ముఖ్యంగా మహిళలు మాకు ఎన్నో పథకాలు ఇస్తారు కదా, మన ఆర్థిక సాయంగా మేము ఇంకా ఎదుగలుగుతామేమో అని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఈ రోజు నట్టేటైనా మహిళలందరినీ ముంచి ఈ రోజు ప్రతి పథకానికి పంగనామాలు పెట్టేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఏదైనా ప్రజల తరఫున మహిళల తరఫున చీటింగ్ కేసు పెట్టాలి అదంటే అది ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మీద చీటింగ్ కేసు ప్రతి ఒక్క మహిళ పెట్టాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఎందుకనంటే బాండ్లతో సహా వాళ్ళ సిగ్నేచర్స్ సహా ఇచ్చి ఈ రోజు మహిళలకు వెన్నుపోటు వచ్చినారు ఎవరు అని అంటే అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే అని గట్టిగా మహిళల తరఫున మేము చెప్పగలుగుతున్నాము. ప్రతి ఒక్కరము ఈ దాదాపు జూన్ 2024లో సూపర్ 6 అమలు చేస్తానని ఈ రోజు అమ్మకి వందనం, మహిళలకు సహాయ నిధి కింద దాదాపు 32,000 కోట్ల నిధులు మాకు మంజూరు అవ్వాల్సిన నిధులను ఈ రోజు అచ్చెన్నాయుడు గారు మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మహిళలందరి తరఫున మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఏ రోజైతే మీరు చెప్పిన మాటలే కదా, ఇవన్నీ హామీలు నెరవేర్చాలి, లేదనంటే మీకు తగిన గుణపాఠం ప్రజలే మీకు మహిళలే మేము చూపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ప్రతి పథకాన్ని ప్రతి హామీని నెరవేర్చాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలంటూ ఒక మేనిఫెస్టోని ప్రజల మీద రుద్దారు. ఆ రోజు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆడబిడ్డ నిధిగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, అంటే 19 నుండి 55 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము అని, అదే 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఇస్తామంటూ ఇంటింటికి వెళ్ళి బాండ్ ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి చెప్పిన పరిస్థితి. ఈరోజు అదే విధంగా ప్రతి హామీని మేము నెరవేరుస్తాం. లోకేష్ గారు అన్నారు, ఈ సూపర్ 6 హామీలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము కూలంకుషంగా చర్చించి ఇవన్నీ ఆచరణ సాధ్యమే అని తెలుసుకుని మరీ మేము ఈరోజు ఈ సూపర్ 6 హామీలు అనేవి ఇస్తున్నామని ఆ రోజు చెప్పారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరు ఈ హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నిస్తే సంపద సృష్టించేవాడు చంద్రబాబు, అప్పులు చేసేవారు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజు ప్రగల్భాలు పలికిన వాళ్ళు వీళ్ళు. ఈ రోజు ఆడబిడ్డ నిధి గురించి ఈ రోజు అదే టీడీపీకి చెందిన ఒక ముఖ్య మంత్రివర్గంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఈ రోజు అంటారు, మేము ఆడబిడ్డ నదిని ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాల్సిందే అంటారు. అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆ రోజు తెలీదా వీళ్ళకి? అంటే ఆ రోజు ఆడబిడ్డ నిధిని ఇవ్వలేము, ఈ సూపర్ 6 అమలు చేయలేము అని ఆ రోజు తెలియకుండానే ఆ రోజు హామీలు ఇచ్చారా? 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది అంటారు చంద్రబాబు గారు. అంతేకాకుండా 14 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన అతనికి ఈ హామీలు నెరవేర్చగలమా లేదా అనేది తెలియదా? అన్నీ తెలుసు. ఆ రోజు నెరవేర్చలేము అనేది తెలిసి కూడా కేవలము హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలము ప్రతి ఒక్కరే మోసం చేయాలి, కేవలం అధికార దాహంతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో ఇష్టం వచ్చిన హామీలన్నీ చెప్పి గద్దెనెక్కారు. ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత ఏవి అమలు చేయలేము, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఈ రోజు చెప్తున్నారు. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? అంటే మహిళలను మోసం చేయడమేనా మీకు? అంటే
మోసం చేయడానికి క్లియర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఈరోజు బాబు గారు. ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అన్నారు. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదండి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈరోజు నిరూపించుకున్నారు వాళ్ళు. అంటే మహిళల్ని మోసం చేయడమేనా మీ ఉద్దేశం నేను అడుగుతున్నాను. దాదాపుగా మనకి ఆ రోజు చూస్తే ఈ ఆడబిడ్డని ఇది ఇవ్వకూడదనే సందేశాలు ఇంతకు ముందే మనకు బాబు గారు ఇచ్చారు. 2 నెలల క్రితం కర్నూలుకి వచ్చారు బాబు గారు. ఆ రోజు మీటింగ్ లో ఒకటి చెప్పారు, ఏమంటే నేను 2029 కల్లా పేదరికం నిర్మూలన చేస్తాను, పేదరికం నిర్మూలన చేయడానికి P4 అని ఒక ధనికులు మరియు పేదల మధ్య ఒక వారధి నిర్మిస్తున్నాను. ఒకవేళ P4 దానికి ఆ రోజు కూడా పేదరికం ఉంటే అప్పుడు నేను ఆడబిడ్డ నిధిని దీనికి P4కు అనుసంధానం చేసి ఆ రోజు వారికి ఏదైనా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి నేను కృషి చేస్తాను 2029లో అన్నారు. అంటే మనకు సూచన ప్రాయంగా ఆయన ఆ రోజే తెలియజేశారు 2029 వరకు ఆడబిడ్డ నిధి ఉండదు అని. అంతేకాకుండా ఈరోజు చూస్తే మనకు ఎన్నికలకు ముందు మన రాష్ట్రంలో దాదాపుగా 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీళ్ళల్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు దాదాపుగా 30 లక్షల మంది, అంటే 60 సంవత్సరాల వయసు మీరిన వారు 30 లక్షల మంది ఉంటారు. వారిని తీసేసినా కూడా దాదాపుగా 1,80,00,000 మంది మహిళా ఓటర్లు 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇవ్వాలి వీళ్ళకందరికీ అంటే ప్రతి నెల కూడా నెలకి 2,700 కోట్లు ఖర్చు అవుతుంది. అదే సంవత్సరానికి 35,100 కోట్లు ఇవ్వాలి. అంటే 35,100 కోట్లని ఇవ్వకుండా మహిళల నోట్లో మట్టి కొట్టిన వారు ఈ కూటమి వారు. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు వస్తుందా 13 నెలల కాలం నుంచి ఎప్పుడెప్పుడు ఆడబిడ్డ నిధి వస్తుందా, మాకు 18,000 ఎప్పుడు వస్తుందా సంవత్సరానికి అని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ఆడబిడ్డల ఆశలన్నీ కూడా అడియాసలు చేసిన వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు ఏవైతే సూపర్ 6 అంటూ మేము ప్రజలను బాగుపరుస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈ రోజు గవర్నమెంట్ చేపట్టిందో, ఇప్పటికి చేపట్టి సంవత్సరం రోజులైనప్పటికీ వాళ్ళు ఏదైతే తమ మేనిఫెస్టోలో సూపర్ 6 అని ఏదైతే చెప్పి ఈ రోజు ఆడవారిని మోసం చేస్తున్నారో అది ఈ రోజు మీ ముందుకు తెలియజేయడం జరుగుతోంది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1,500 ప్రతి గృహంలో 18 ఏళ్ళు నిండిన వారికి 1,500 ఇస్తామని ఆ రోజు బూటకు మాటలు చెప్పి ఆడవారిని అంతా మోసం చేసి ఈ రోజు సంవత్సరం అయిపోయి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినా మీరు ఈ రోజు ఆడవాళ్ళకు మా నిధి మాకు ఇస్తామన్నది ఆడబిడ్డ నిధి ఎక్కడ అని అడిగినప్పుడు మీ ప్రభుత్వానికి చెందిన మీ సీనియర్ మంత్రులు ఈ రోజు ఏం చెప్తున్నారంటే మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మేము రాష్ట్రం అమ్ముకోవాలని చెప్తున్నారు. రాష్ట్రం అమ్ముకోవాలనే పరిస్థితిని మీకు ఆ రోజు తెలియదా? మీరు ఏదైతే బూటకు మాటలు చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల దగ్గర మేనిఫెస్టో చెప్పి మీరు ఏదైతే బాండ్లు ఆ రోజు ఇచ్చి మేము ఇది ఇస్తాం మీకు ఇది ఇస్తామని ఆడవారిని ఈ రోజు మహిళలను మోసం చేసిన ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని నిక్కచ్చిగా మహిళా తరపున మేము ఈ రోజు చెప్తున్నాం. అంతేకాదు మీరు ఆ రోజు మీకు ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాలా మేము ఈ నిధులు ఇస్తే అని మీకు ఆ రోజు తెలియదా? మరి ఏ రకంగా ఈ రోజు ఆడబిడ్డలు ఈ రోజు మోసం చేయాలనుకుంటున్నారు? అంతేకాకుండా ఈ రోజు నెలకు 1,500 అంటే సంవత్సరంకి ఒక ఆడపిల్లకి 18,000 మీరు ఈ రోజు బాకీ, మొత్తం సంవత్సరానికి ఈ రోజు 32,400 కోట్లు ఈ రోజు మీరు మీ ఆంధ్రప్రదేశ్ మహిళలకు మీరు బాకీ ఉన్నారు. ఇలా చెప్పి మీరు గవర్నమెంట్ లో ఉండి ఆడబిడ్డలను మోసం చేస్తూ, అంతేకాకుండా ఆడబిడ్డల్ని ఈ రోజు కించపరుస్తున్నారు. మీరున్న ప్రభుత్వంలో ఆడబిడ్డలు ఏడుస్తున్నారు. ఇలా ఆడబిడ్డలు ఏడిపించే ప్రభుత్వం కానీ ఆడబిడ్డల మోసం చేసే ప్రభుత్వము నిజంగా ఎక్కడ బాగుపడినట్లేదు. మీరు ఏదైతే ఏ హామీలు అయితే ఇచ్చినారో సూపర్ 6 లో అవి నెరవేర్చి మీ ముందుకు వెళ్ళాలని, అంతేకాకుండా దయచేసి మీరు ఇంకో బూటకు మాటలు చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వస్తే సార్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా ఈ రోజు మళ్ళీ అమ్మ ఒడి కింద ఏదైతే మేము చెప్పినామో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ఏ హామీలు అయితే ఇచ్చినాడు 99.9% మేము కంప్లీట్ గా చేసి అన్ని ఆడపడుచులకు చేసి ఆ రోజు జగనన్న అందరికి న్యాయం చేసి ఈ రోజు మీరు కేవలం ఆడవారిని మోసం చేసి మీ ప్రభుత్వం బాగుపడింది లేదు. ఈ రోజు మా మహిళలంగా హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీరు మాట నిలబెట్టుకోవాలి. ఆడబిడ్డ నిధి కింద మీరు ఏదైతే చెప్పినారో అది చేయాలి. ఇంకా ఈ రోజు వరకు ఒక్క పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదు. మీరు గవర్నమెంట్ వచ్చే సంవత్సరమైనా ఒక పెన్షన్ కొత్తది రాలేదు. మీరు ఏదైతే అమ్మ ఒడి కింద అంటే తల్లి కొందరం కింద మీరు ఏదైతే వేస్తామని చెప్పినారో దాంట్లో కూడా సగం మోసం చేసి ఈ రోజు అందరినీ మభ్య పెడుతున్నారు. త్వరలో ఈ రోజు నిజంగా చెప్తున్నాం, ఆడవాళ్ళే రేపు పొద్దున మీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మీరు తెలుసుకొని మీరు ఏదైతే మీ మేనిఫెస్టోలో చెప్పినారో అది ఖచ్చితంగా నెరవేర్చాలని మేము హెచ్చరిస్తున్నాం మహిళలంగా. కూరగాయల మార్కెట్ నందు భారీ వర్షం కారణంగా డ్రైన్లు నిండి మురుగునీరు రోడ్లపైకి రావడం జరిగింది. దీంతో మార్కెట్లో అలాగే స్థానిక 10వ వార్డులో మురుగునీటితో ప్రజలు, వ్యాపారస్తులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగింది. సమస్యను గుర్తించిన స్థానిక కౌన్సిలర్
కౌన్సిలర్ అబ్దుల్ మసీద్ మున్సిపల్ కమిషనర్ కు తెలియజేయగా వారు సంబంధిత అధికారిని పంపించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు పదవాది మార్కెట్ నందు గత రాత్రి భారీ వర్షం కారణం వల్ల రోడ్లన్నీ బ్లాక్ అయ్యి డ్రైన్స్ బ్లాక్ అయ్యి దాని దృష్టి మన కమిషనర్ సార్ దృష్టి తీసుకోవడం జరిగింది. అలాగే సార్ తొందరగా యాక్షన్ తీసుకొని మన డీసారి పంపించడం జరిగింది. దీన్ని అన్నీ చూపిస్తున్నాము, త్వరగా పరిష్కారం చేస్తున్నారు. నేనైతే మార్కెట్ ఏంటంటే క్లోజ్ చేసేది వర్షం కారణం వల్ల అవన్నీ వాటిలో మొత్తం నీళ్లు బయటకు వస్తున్నాయి. దాన్ని పరిష్కరించమని కమిషనర్ సార్ దృష్టి తీసుకోవడం జరిగింది. సార్లో డీసార్ వాళ్ళు వచ్చినారు. ఇంకోటి మన బైన్మా స్ట్రీట్లో స్లోప్ కాంప్లెక్స్ కావాలని చెప్పినాము. అది కూడా ఇప్పుడు చూపించకపోతున్నాము. అది కూడా త్వరలో పరిష్కారం చేస్తే బాగుంటుంది. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 35వ మధుమని నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మణిదీప్ తెలిపారు. మధుమని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పేద వర్గాలకు చెందిన వారికి 100 ఉచితంగా ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్స మరియు ఆపరేషన్లను చేయడం జరుగుతుందని వైద్యులు తెలిపారు. వైద్య శిబిరం నిర్వహణ, వాటి వివరాలను వారు మీడియాకు వెల్లడించారు. మధుమని నర్సింగ్ హోమ్ 1991లో జూలై నెలలో స్థాపించడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 35 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, మా నాన్నగారు చిత్తూరు వెంకటశెట్టి, చిత్తూరు పుల్లమ్మ జ్ఞాపకార్థము మేము ప్రతి సంవత్సరం 100 ఆపరేషన్లను ఉచితంగా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా 50 లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను మేము ఉచితంగా చేస్తున్నాం. ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి చెవి, ముక్కు, గొంతు వ్యాధులతో బాధపడే వారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము, అట్లాగే రాయచూర్, కర్ణాటకలో ఉండేటువంటి హుబ్లీ, బెల్లారి జిల్లాల నుంచి కూడా మనకు పేద రోగులు వస్తూ ఉంటారు. మా దృష్టిలో పేద వర్గానికి చెందిన వారు అనేది ముఖ్యంగా ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు, వంట పని, అంట్లు తోమేవాళ్ళు, దుకాణాల్లో, షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి చిన్న చిరు ఉద్యోగులు, కూలి పని చేసుకునే వాళ్ళు, బండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, మాలాంటి ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, ఈ విధంగా వీళ్ళకు ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా 40 నుంచి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి పేద వర్గానికి చెందిన వాళ్ళకి 100 మందికి గత 35 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తూ ఉన్నాం. ఒకే ఒక్క చిన్న విన్నపం, ఈ పేద వర్గానికి చెందిన వారిని నిరూపించుకోవడము, మాకు పంపించేటువంటి మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మీ మనసుకు అతను బీదవాడు అని అనిపిస్తే పంపించండి. మీ ఉత్తరం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు తెలిపితే వాళ్లకు మేము ఉచితంగా ఆపరేషన్ చేయించుకుంటాం.
మా నాన్నగారు మధుసూదన్ రావు గారు ఈ ఫ్రీ క్యాంప్ గురించి ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది చాలా నీట్గా వివరించారు. అయితే ఈ ఫ్రీ క్యాంప్లోకి ఎవరు అర్హులు, ఎందుకు అర్హులు అనే దాని గురించి అండ్ క్యాంప్ యొక్క వివరాలను నేను తెలియజేయబోతున్నాను. ఈ క్యాంపు మామూలుగా యాక్చువల్గా ప్రతి సంవత్సరం జూలై అంటే ఈ మాసము చివరి వారంలో చేసేవాళ్ళం. ఈసారి కొన్ని కుటుంబ కారణాల వల్ల ఒక 2 నెలలు దాన్ని పోస్ట్పోన్ చేసి సెప్టెంబర్ మొదటి వారం అనగా సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు 6 రోజులు రోజు మాకు వీలైనన్ని ఆపరేషన్లు ఆ పేషెంట్స్కి మేము చేయబడం రోజు 10 నుంచి 12 ఆపరేషన్లు చేస్తాము. అలాగా ఈ 6 రోజుల్లో 100 ఆపరేషన్లు చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అలాగే ఆ 6 రోజులు కూడా మధుమణి నర్సింగ్ హోమ్ లో చెవి ముక్కు గొంతుకు సంబంధించినంత వరకు ఉచిత ఓపీడీ మరియు ఓపీడీలో చూసిన వాళ్ళందరికీ ఉచిత మందులు కూడా ఇవ్వబడును. నేను మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, ఈ 6 రోజులు ఉచిత ఓపీడీ ప్లస్ ఉచిత మందులు కూడా ఇవ్వబడును. అయితే మేము ఒక నెంబర్ పెట్టుకున్నాం 100 మంది అనేది. సో ఫస్ట్ వచ్చిన 100 మందికి మేము ఈ టోకన్ సిస్టమ్ ద్వారా ఇచ్చి వాళ్ళని ఎవరిని ఫస్ట్ వీళ్ళని 2 సెకండ్ 3 అట్లా కాకుండా లాటరీ బేస్డ్ సిస్టమ్ ద్వారా సెప్టెంబర్ 2న ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఆ రోజు రాజకీయ నాయకులను పిలిచి ఆ రోజు లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఎవరికి వస్తుందని మేము నిర్ణయం లాటరీ సిస్టమ్ ద్వారా చేయబడుతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 30 మంది దాకా రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు బీదవాళ్ళని ఎవరో ఒకరు మాకు తెలిసిన వాళ్ళు అండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊర్లో కొద్ది పెద్ద మనుషుల ద్వారా వీళ్ళు నిజంగా బీదవాళ్ళు అని వాళ్ళ ద్వారా ఒక లెటర్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ మాకు చేయించి, సార్ వీళ్ళకి నిజంగా అవసరం, వీళ్ళ ఆ మాత్రం ఆపరేషన్ కూడా డబ్బులు పెట్టుకోలేరు అని చెప్పి మాకు చెప్పడంతో మేము వాళ్ళని పరీక్షలన్నీ చేసి ఏం ఆపరేషన్ చేయాలి, చెవు అయితే చెవు, ముక్కు అయితే ముక్కు, గొంతు అయితే గొంతు, ఈ చెవి ముక్కు గొంతు వరకు ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్లైనా మేము 100 మందికి చేయడానికి ఏమి సంకోచించము. వాళ్ళు ముందుగా అంటే ఆగస్టు 31 లోపల వచ్చి ఆ సంబంధించిన జబ్బు యొక్క పరీక్షలు సిటీ స్కాన్ అయితే నేమి, ఎండోస్కోప్ అయితే నేమి, రక్త పరీక్షలు అయితే నేమి చేయించుకొని ఎటువంటి ఇబ్బందులు ఆపరేషన్ చేయుటకు లేదు అని నిరాధారించబడిన తర్వాత వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ షీట్ తీసుకొని సెప్టెంబర్ 2న మధుమణి నర్సింగ్ హోమ్ లో జరిగే ఒక ప్రెస్ మీట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఆపరేషన్ చేస్తాం, ఎందుకంటే ఒకే రోజు 100 మందికి చేయలేం కాబట్టి ఆ లాటరీ సిస్టమ్ ద్వారా తీసి వాళ్ళని ఆ రోజు రమ్మని చెప్తాం. ఈ చెవి ముక్కు గొంతు సమస్యలు ఏవైనా ఉన్నా ఆపరేషన్లు చేయాలన్నా దయచేసి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, బీద వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ క్యాంప్ మేము చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా చేయించుకోగలరు. సో మీరు మోసం చేసి ఒకవేళ ఫ్రీ క్యాంప్ లో మేము బీద వాళ్ళమని చెప్పి వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల అవసరమైన ఒక నిజమైన బీదవాడికి ఈ ఛాన్స్ ని మీరు కోల్పోయేలా చేస్తారు. సో దయచేసి బీద వాళ్ళకే ఈ ఫ్రీ క్యాంప్ చేస్తున్నాము. అందరూ దీన్ని మన్నించి మీకు నిజంగా మీకు తెలిసిన ప్రాంగణంలో కూడా ఎవరైనా చెవి ముక్కు గొంతు సమస్యలతో ఉంటే మధుమణి నర్సింగ్ హోమ్ కి పంపించి ఈ ఫ్రీ క్యాంప్ లో నమోదు చేసుకోగలరని విన్నపిస్తున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ఆంధ్రప్రదేశ్ జూలై 23, 2025 ఈ రోజు జమియత్ ఉలామా ఏ హింద్ సంస్థలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడంపై చర్చించేందుకు ఉలామా ఇమాముల సంఘం నంద్యాల పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉలామాలు జమియత్ ఉలామా ఏ హింద్ యొక్క చరిత్ర, లక్ష్యాలు మరియు దేశ నిర్మాణంలో దాని పాత్ర గురించి వివరంగా చర్చించారు. సంస్థ చేపడుతున్న సామాజిక, విద్య మరియు సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఉలామా ఇమాముల సంఘం నంద్యాల అధ్యక్షులు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి మాట్లాడుతూ జమియత్ ఉలామా ఏ హిందూ ఓ చారిత్రాత్మక సంస్థ అన్నారు. ఇందులో సభ్యత్వ నమోదు ద్వారా ముస్లిం సమాజం మరింత సంఘటితం కావడానికి మరియు దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. నంద్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటున్నామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మరియు ప్రజలలో అవగాహన కల్పించడానికి ముఫ్తీ మహమ్మద్ రఫీక్ కాస్మీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నంద్యాలలో
మదర్సా మరియు మసీదు నిర్వహణల పేరుతో జరుగుతున్నటువంటి అక్రమాలు మోసాల గురించి చర్చించడం జరిగింది. ఇకపై ఇటువంటి మోసాలు అక్రమాలు సహించేది లేదన్నారు. ఎవరైనా మదర్సా మరియు మసీదుల పేరుతో అక్రమంగా చందాలు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సమావేశంలో మౌలానా మహబూబ్ బాషా, हफीज अब्दुल हादी, मुफ्ती मोहम्मद रफीक कास्मी, मौलाना अब्दुल रहमान रशादी, हफीज अब्दुल सलाम पाल्गोनारू। आज हमारे शहर नंदियाल के तमाम उलमा, हुफ़ाज़, आइम्मा इकराम यहाँ पर मस्जिद कुबरा में जमा हुए हैं। ये जमा होने का मकसद ये है कि जमीयतुल उलमा हिंद जो बहुत क़दीम तंजीम है, यानी बहुत पुरानी तंजीम है, ये तंजीम के 3 साल को एक मरतबा मेंबर साजी होती है। वो मेंबर साजी में हमारे तमाम साथी, तमाम नंदियाल के अहबाब, तमाम लोग इसमें शरीक होकर, इसमें हिस्सा लेकर मेंबर बनकर ये जमीयत उलमा हिंद को मजबूत करना है। क्योंकि जमीयत उलमा ये जमात जो है बहुत बड़ी जमात है, पूरे मुल्क हिंदुस्तान में पूरे शहरियों के लिए और हिंदुस्तान के अवाम के लिए खिदमत कर रही है, हर किस्म की खिदमत कर रही है। ख़ास तौर से जहाँ जहाँ जुल्म सितम हो रहा है, वो जुल्म सितम को ख़त्म करने के लिए, मज़लूमीन को साथ देने के लिए, और ख़ास तौर से औक़ाफ़ के तहफ़्फ़ुज़ के लिए मदारिस, मसाजिद, खानखाहें, दरगाहें, क़ब्रिस्तान और जितने भी मुसलमानों की जायदादें हैं, इस्लामी शिआर हैं, उसकी हिफाजत के लिए ये तंजीम काम कर रही है। आज शहर नंदियाल के पूरे उलमा इकराम का यहाँ मस्जिद कुबरा में जमा होना हुआ और इस वक्त में जमीयत की मजबूती के लिए, मेंबर साजी के लिए मौलाना मुफ्ती रफ़ी साहब ने वजाहत की है। और हम सब जानते हैं जमीयतुल उलमा अल हिंद जो है, ये हिंदुस्तान जब आज़ाद हुआ उसमें भी मुतहर्रिक रही, और जब से मुसलमानों के तमाम मसाइल का हल ये निकालते हुए आ रहे हैं, चाहे मज़लूमीन जेल खाने में हो या उन पर नाहक मुकदमा चल रहा हो, या कहीं इल्मी लाइन से और जो समाजी लाइन से जो भी खिदमत हैं ये करते हुए आ रहे हैं। एक बड़ी मानी जानी और मजबूत तंजीम है। इसका हम सब साथ देने के लिए हमारे सदर मोहतरम के साथ हम उलमा ने फैसला लिया है। पहली बात क्या है कि तो जमीयत को मजबूत बनाना है। ये पूरा हमारा हिंदुस्तान आज़ाद होने से लेकर आज तक ये काम चलता हुआ आ रहा है। सबसे इसके जिम्मेदार जो है नंदियाल के कन्वीनर जो हमारे मुफ्ती रफ़ी साहब मोहतमी मदरसे तैयबा के जिम्मेदार है, और उन्होंने एक दिन का काम भी करते हैं ताकि हमारे नंदियाल के अंदर फितना फसाद नहीं ना, जमीयत का मजबूत काम करने के लिए अब आगे बढ़े हैं। अल्लाह ताला इनको कबूल फरमाए। दूसरी बात यह है, मजलिस उलमा व अइम्मा के सदर अमजद बादशाह सिद्दीकी साहब जो उनका जमीयत के साथ रहते हुए जो नंदियाल के अंदर मदारिस मकातिब के अंदर क्या है कमी पेशी के रहने पर उनको क्या है पूरे उलमा को भी जमा करे हैं। జమియతే ఉలమాయే హింద్ అనేది ఒక అతిపెద్ద చరిత్ర కలిగినటువంటి ఒక అతిపెద్ద ముస్లిం ధార్మిక పండితుల యొక్క సంస్థ. జమియతుల్ ఉలమా హింద్ భారతదేశ పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి ఒక సంస్థ. ఆనాటి నుంచి నేటి వరకు జమియతుల్ ఉలమా హింద్ అనేది భారతదేశంలో అణగారినటువంటి వర్గాల కోసము, అదే విధంగా దళిత ముస్లిం సమాజం కోసం వాళ్ళ హక్కుల పోరాటాల కోసము అనేక కృషి చేసేటటువంటి ఒక సంస్థ. కాబట్టి ఇప్పుడు భారతదేశం యావత్ భారతదేశంలో జమియతుల్ ఉలమా హింద్ యొక్క సభ్యత కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కానీ సోదరులు కానీ వాళ్ళకు కోరడం ఏమిటంటే ఇటువంటి ఒక సంస్థకు సభ్యునిగా మారి అత్యంత బలోపేతం చేయడనేది మన ఒక కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు ఈ మీడియా ద్వారా మేము కోరడం ఏమిటంటే ఈ జూలై 31వ తారీఖు వరకు సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క ముస్లిం స్త్రీ కానీ పురుషులు కానీ యువతలు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరూ సభ్యునిగా మారాలని మేము కోరుతున్నాం. మన నంద్యాల జిల్లాలో మన పెద్ద పెద్ద
ఉలమాలు ఇక్కడ జమ కావడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జమియతే ఉలమాయే హింద్ అనే ఈ సంస్థ గురించి అవగాహన రావాలి. మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ జమియతే ఉలమాయే హింద్ గురించి అవగాహన తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా జమియతే ఉలమాయే హింద్ లో సభ్యత్వం నమోదు చేపించుకోవాలని కూడా ప్రతి ఒక్కరికి కోరడం జరుగుతుంది. मजलिस उलमा वल अइम्मा की ज़ेर निगरानी में जमीयतुल उलमा हिंद की जो है मेंबर साजी तश्कील के लिए किस तरीके से प्रोग्राम को जो है कामयाब करते हुए आगे ले जाना है, इसके ताल्लुक से जो है पूरे अइम्मा उलमा मजलिस के ज़िम्मेदारान सब जो है मस्जिद कुबरा में जो है जमा हुए हैं। अल्हम्दुलिल्लाह अल्लाह तबारक व तआला से दुआ है कि इस प्रोग्राम को कामयाब करते हुए मुसलमानों के जो मसाइल हैं, जो हुकूक हैं, उसको हासिल करते हुए जमीयतुल उलमा हिंद एक बहुत बड़ी तंजीम है। ये हिंदुस्तान के अंदर हिंदुस्तान की आज़ादी से लेकर अब तक जो खिदमत करते हुए आई है। ఇన్స్టాగ్రామ్ లో వేధించిన ఇద్దరు యువకులపై యువతి తల్లిదండ్రులు దాడి చేసిన ఘటన నంద్యాలలో చోటు చేసుకున్నది. నంద్యాల పట్టణంలో ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికను పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు వేణుగోపాల్ అనే విద్యార్థి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను హ్యాక్ చేసి బాలికను వేధించడంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆ ఇద్దరు యువకుల ఫోన్ తీసుకొని విచారిస్తుండగా వారి మధ్య ఘర్షణ జరిగి యువతి తండ్రి వారిని గాయపరచడం జరిగింది. గాయపడిన ఇద్దరు యువకులకు నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన యువకులు తమకు ఈ విషయంలో ఎటువంటి ప్రమేయం లేదని, తమను అనవసరంగా గాయపరిచారని ఆరోపిస్తున్నారు. అయితే బాలిక తల్లి తెలిపిన వివరాల ప్రకారం తన కూతురును ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వేధిస్తున్నారని, యాసిడ్ పోస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఏం పేరు బాబు నీ పేరు? ఏం జరిగింది? బండి మీద వస్తున్నాం వస్తున్నప్పుడు ఆపేయారు. అది వెళ్ళాము ఆపింది. ఏం అక్కనండి చెల్లి బాబు అని ఇదేనండి. మా అమ్మకి ఏమో మీకెందుకు ఇవ్వాలి అక్క అంటే ఆగు మా మొగుడిని ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి వాళ్ళ మొగుడు వచ్చాడు. ఫస్ట్ కొట్టినాడు. ఎందుకు కొట్టాలి? మేము కొట్టినాం. కత్తి వాళ్ళ పిల్లని చెప్పి కత్తి ఇప్పుడు కిలో ఉన్నాడు. కత్తి తీసుకొచ్చాడు. కత్తి తీసుకొని మా తమ్ముడిని కొట్టినాడు. ఫస్ట్ తర్వాత నన్ను నాకు కొట్టినాడు. కత్తి గుంజుకుని మా తమ్ముడు కొట్టాను. కత్తి పట్టుకొని చేతి అట్లా కింద పడిపోయాను. కాలుతా దుబ్బియారు కింద దుబ్బి కాలుతా కొట్టినారు. వాళ్ళ పిల్ల కత్తి తీసుకొని పోయింది. వాళ్ళు పోయినారు. మా బండి మా తమ్ముడికి బండి మీద ఎక్కించుకొని వస్తాం. ఫోన్ ఎవరిది అసలు? ఫోన్ ఎవరిది? ఫోన్ నాది. ఎందుకు అడిగినారు నీ ఫోన్ అసలు? ఏమన్నా మా ఫ్రెండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక పిల్లడు ఉన్నాడు. వాళ్ళ లవ్ చేస్తాడు ఒక అమ్మాయి. వాళ్ళ చెల్లె వాళ్ళ పిల్ల వాళ్ళ లవర్ని వాళ్ళ కూతుర్ని. ఎవరు ఇప్పుడు నీ పైన దాడి చేసిన వాళ్ళ కూతురు? వాళ్ళ కూతురు. మా తమ్ముడు ఎదుగుతాడు వాళ్ళ అమ్మాయి. మా తమ్ముడి మీద వేరే పడితే నేను ఆ పని పోతే నా మీద కొట్టినాడు. ఏం పేరు మీ తమ్ముడు పేరు? నాగేష్. ఏం చేస్తున్నాడు? మటన్ షాప్లో కొట్టిస్తాడు. మటన్ షాప్లో కొట్టిస్తాడు. నాగేష్. ఏం జరిగింది? మా తమ్ముడు ఎందుకు మాట ఒక అమ్మాయి మాట వాడిని కొట్టడానికి నన్ను కొట్టినాడు. కత్తి తీసుకొని కొట్టినాడు. ఎందుకు కారణం ఏంటి? ఏమన్నా వాడు చిక్కలేదు, నేను నన్ను కొట్టినాడు. ఏం పేరు నీ ఫ్రెండ్ పేరు? వేణు. ఏం చేస్తున్నాడు ఆ పిల్లాడు? స్కూల్ పోతాడు. స్కూల్లో పోతాడు. ఎన్నో క్లాస్ ఆ పిల్లాడు? 9th. ఏదో అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని చెప్పాను, నిజమేనా? వాళ్ళు లవ్ చేస్తున్నారన్న. వాళ్ళు లవ్ చేస్తున్నాడు. వాళ్ళు నేను అనుకుని నన్ను కొట్టినాడు. ఆ అబ్బాయి వేణు పెడున్నాడు ఇప్పుడు. ఏమన్నా ఇంట్లో ఉంటాడన్న. ఈ దాడి చేసిన ఆయన పేరు ఏం పేరు? చెల్లానే ఉన్నాడు. ఏం చేస్తుంటాడు ఆయన? నిన్ను కొట్టింది ఎవరు? అదనే చెప్పు. వాళ్ళు మన పాపను మన క్లాస్ పాప వాళ్ళ అబ్బాయి 10th క్లాస్ అబ్బాయికి ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తున్నాడు. చాట్ చేసి జననికి లవర్ ఎవరున్నారు, జనని గురించి నాకు చెప్పు, చెప్పకుంటే నేను చంపేస్తా కొడతా అని ఆ పిల్లని భయపడిచ్చినాడు. ఆ పిల్లాడు ఏం చేసినాడు, ఈరోజు మన ఇంటికి వచ్చి చెప్పినాడు, ఇట్లా జరుగుతుంది ఆంటీ, 3 రోజులు జరగబట్టి నీకు చెప్పనీకి భయం వేసింది. ఈరోజు అమ్మ చెప్పాలిరా ఆంటీకి, ఆంటీ అంకుల్ మంచోళ్ళు, ఏం చెప్తే వాళ్ళు చూసుకుంటారు, అవతల అడుగుతారు ఎందుకని. ఆ పిల్లలు మన స్కూల్ కాదు, కానీ ఐడి మాత్రము వేరే వాడిని వాడుకొని
వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు అని సరే అని పిల్లలు మన స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారంటే పోతుంటే ఆంటీ వాళ్ళు పోతున్నారు చూడండి, సైలెన్సర్ తీసి బగ్గిని బ్రేక్ చేస్తారులే సౌండ్ పెట్టుకుంటా. స్కూల్ ముందర ఏం పని లేదు, 3 సార్లు తిరిగినారు ఒకటి పని, వాళ్ళకి ఏం పని లేదు. ఆయన నిలబడిన స్కూల్ కన్నీ నిలబడి ఏ బాబు ఇట్లా అన్న, వచ్చినారు. వచ్చింటే బీగాలు తీసుకున్నా, సెల్లి బాబు అన్న. నా సెల్లి నేనెందుకు ఇస్తాను, మా అమ్మదానికి ఇయ్యను, నీకెందుకు ఇస్తానే అన్నాడు. అంటే ఏం బాబు మర్యాదగా మాట్లాడు, అట్లా అనొద్దు, నీ సెల్లి నా నాన్న, నేను ఇయ్యను, యోని పంచాయతీ నా కాడికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు. యోని పంచాయతీ అన్నప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ అందింది కదా, అవునా? అబ్బాయికి ఇన్ఫర్మేషన్ అంది, వీళ్ళు ఎలా ఉన్నారు, రే సందులో పెట్టారు బండి అన్నాడు. నాకు డౌట్ వచ్చింది సందులో పెట్టాను. ఒక్క నిమిషం నాన్న మా హస్బెండ్ని పిలుస్తాను అని మా ఆయన్ను పిలిచా. నన్ను దొబ్బేసినాడు, సెల్లియకుండా నన్ను పూర్తిగా దొబ్బేసి ఇట్లా చెస్ట్ పట్టి దొబ్బేసరికి నాకు భయం వేసింది, ఏదైనా అటాక్ చేస్తే అనేసి. నేను మా పిల్లలు ఆడపిల్లలు మాకు 3, ఏ తల్లిదండ్రులకైనా భయం ఉండదా? ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరమ్మా? వాళ్ళ క్లాస్ అబ్బాయి, అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి. అమ్మాయి వాళ్ళ క్లాస్ అబ్బాయి. ఏం పేరు అబ్బాయి పేరు? సుబ్బయ్య అబ్బాయి. ఆ సిస్టర్ గురించి మీకెందుకు రా అన్న. ఇప్పుడు వేణుగోపాల్ అనే వ్యక్తి ఎవరు? ఎవడో పిరమిడ్ స్కూల్ అంటే అది మనకు తెలుసు. ఆ అబ్బాయినా? ఆ అబ్బాయి ఐడి వీళ్ళు యూజ్ చేసుకున్నారు, వీళ్ళు యూజ్ చేసుకొని నేను ఫోన్ అడుగుతున్నప్పుడు టక్ 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 డిలీట్ చేస్తున్నారు. నువ్వు ఫోన్ అడిగిన ఫోన్ ఇవ్వవా మామూలుగా అయితే, మళ్ళీ వేణుగోపాల్ ఐడి వీళ్ళు వాడి ఫేక్ చేసి వీళ్ళు అంత తప్పు చేయడానికి ఎప్పటికీ భయం రాదు. అమ్మాయి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేశారా? అమ్మాయికి ఇన్స్టా లేదు, అమ్మాయి గురించి అబ్బాయికి అడుగుతున్నారు. ఈ పాపను యాసిడ్ పోస్తా చెప్పకుంటే అని నిన్న ఈ పాపను ట్రాప్ చేసినారు. ఎవరున్నారంట? ఈ బగ్గీలో మేము ఈరోజు వాళ్ళను చేసిన వాళ్ళలో ఇద్దరిని చూసినాం కదా, ఇద్దరు చేసినాం కదా, వాళ్ళలో ఒకడు బైక్ నడుపుతున్నాడు, ఒకడు. ఈ పాప నాకు చెప్పలేదు, భయపడింది. భయపడేసరికి ఈరోజు ఇవి చెప్పేసరికి ఈ పాప చెప్పింది. యాసిడ్ పోసి పాప ఒళ్ళు కాలిపోతే సెల్లు కూడా పోలీస్ స్టేషన్లో ఉంది. ఏం పేరు అమ్మా? పేరు? నా పేరు ధనలక్ష్మి. మీ భర్త పేరమ్మా? అంజీ. ఏం చేస్తుంటాడమ్మా? మేము మా షాప్ ఉంది. అంటే ఏం షాప్ అమ్మా? ఏం పని చేస్తుంటారు? ఆయన యాక్టింగ్ పోతుంటాడు డ్రైవర్గా, ఫ్రమ్ జిమ్ ట్రైనర్. మీ పాపమ్మ ఏం పేరు? 10th క్లాస్. నంద్యాలకు చెందిన రమణను అతని భార్య రమణమ్మ బంధువులు పల్నాడు జిల్లా పిడుగురాలలో కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి కూతురు చందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంద్యాల 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన పెయింటర్ వృత్తి చేస్తున్న రమణ పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన రమణమ్మతో వివాహం జరిగింది. గత 2 నెలల క్రితం ఇద్దరికి గొడవ పడడంతో పుట్టింటికి రమణమ్మ వెళ్లిపోయింది. తన భార్యను నంద్యాలకు తీసుకురావడానికి వెళ్లిన రమణ హత్యకు గురి కావడం జరిగింది. రమణమ్మ బంధువులు రమణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు మృతదేహంపై గుర్తులు ఉన్నాయని, దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం బయటపడిందని మృతుని కూతురు చెబుతున్నది. రమణను అతని బంధువులు చంపి గుట్టు చప్పుడు కాకుండా నంద్యాలకు చేర్చడం జరిగిందని, మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులకు శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని తెలిపారు. అలాగే కళ్ళలో కారం ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. 3 టౌన్ సిఐ కంబగిరి రాముడు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపడుతున్నామని తెలిపారు. చందన అనే అమ్మాయి వాళ్ళ నాన్న ఏంటి రమణ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి మధ్యలో వివాదం అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకోవడానికి చనిపోయినారని ఇంటికి రాళ్ళకు. ఆ తర్వాత నెక్స్ట్ డే డెడ్ బాడీ తీసుకొచ్చి మా దగ్గర పెట్టినారు. ఏదో మాకు అనుమానం ఉందని చెప్పి ఫిర్యాదు చేయడం వల్ల అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్నాము. దాన్ని విచారిస్తుంది. కారణాలు ఏమన్నా అది విచారిస్తున్నాం. అది ఇక ఇన్సిడెంట్ జరిగినది పిడుగురాల పల్నాడు జిల్లా. ఫిర్యాదు ఇచ్చినారు కాబట్టి తాత్కాలిక కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేస్తున్నాం. ప్రాథమిక విచారణలో కూడా నా ఫిర్యాదు విషయం ఉంది. చనిపోయిన తర్వాత తీసుకొచ్చినారని చెప్పి ఇది మాకు ఫిర్యాదు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలను నిలువెల్లా మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. మున్సిపల్ చైర్పర్సన్, రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ. భారీ వర్షం కారణంగా మార్కెట్లో పొర్లుతున్న డ్రైన్లు, రోడ్లపైకి మురుగునీరు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు సమస్యను పరిష్కరించాలని కోరుతున్న స్థానిక కౌన్సిలర్ మజీద్. సెప్టెంబర్ 2వ తేదీ నుండి 35వ మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత ముక్కు, గొంతు, చెవి వ్యాధుల చికిత్సా శిబిరం. జమియత్ ఉలామా ఏ హింద్ సభ్యత్వ నమోదుపై ఉలామా ఇమాముల సంఘం జిల్లా సమావేశం. ఇన్స్టాగ్రామ్ లో విద్యార్థిని వేధించిన యువకులపై దాడి. భర్త రమణను కొట్టి చంపిన భార్య బంధువులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న 3 టౌన్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.